హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జేకర్ రెడ్డి. ఈరోజు మనం చాట్ జీపీటీలో కొత్తగా వచ్చిన ఇమేజ్ 2.0 మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఈ చాట్ జీపీటీ ఇమేజ్ 2.0 మోడల్ మనకి చాలా బాగా నచ్చింది. దీంట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియో, ఇమేజెస్, పోస్టర్స్, బ్యానర్స్, మొబైల్ స్క్రీన్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అది దగ్గర ఈజీగా ప్రాంప్ట్ ఇచ్చి మీరు చాలా మందికి ఆప్షన్ వచ్చిందని తెలిసి తెలియకపోవచ్చు. సో మీరు ఒకసారి ఈ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ వీడియో నేను చాట్‌జీపీటీ ఇమేజ్ 2.4ని యూజ్ చేసి ఇమేజ్‌ని క్రియేట్ చేశాను కదా! అది చూపిస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చూసారు కదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయడం కోసం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్‌ని నేను ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే నా పేరు జేకర్ రెడ్డి. ఇక మీరు చాట్‌జీపీటీ ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చాట్‌జీపీటీ ఇందాక నేను చెప్పినట్టుగా చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని తెలుసు కదా! ఇప్పుడు మనకు కొత్తగా ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రేషియో ఆప్షన్ ఉంది కదా! రేషియో ఆప్షన్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. 1:1 అని, 3:4 అని, 9:16 అని, 4:3 అని, 16:9 అని, ఇక్కడ అన్ని రేషియో ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన రేషియో చూస్ చేసుకొని మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను శాంపుల్ కోసం ఒక ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ నాకు కొన్ని ప్రాంప్ట్ ఐడియాస్ని నేను జనరేట్ చేసుకున్నాను. ఆ ప్రాంప్ట్ ఐడియాస్ యూస్ చేసుకుని ఇక్కడ నేను జనరేషన్ బటన్ మీద క్లిక్ చేసి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూసారంటే నాకు కావాల్సిన ప్రాంప్ట్ అంటే ఇచ్చాను. నెక్స్ట్ నేను ఆ రేషియో చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను 16:9 రేషియో చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ జనరేట్ బటన్ మీద క్లిక్ చేసిన ఇలా క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది జనరేషన్కి వెళ్తుంది. ఇక మనం కొంచెంసేపు వెయిట్ చేయాలి ఇమేజ్ జనరేట్ అయ్యే వరకు. ఇక్కడ మీరు చూసంటే ఇమేజ్ జనరేట్ అయింది. చూసారు కదా! ఇమేజ్ అనేది ఎంత హై క్వాలిటీగా జనరేట్ అయిందో. ఇప్పుడు నేను మీకోసం ఇంకొక ప్రాంప్ట్‌ని ట్రై చేస్తాను. దీని బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇమేజ్ జనరేషన్ కదా ఫాస్ట్‌గానే అవుతుంది. టైం కదా పెద్ద ఎక్కువగా తీసుకోవట్లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమేజ్ జనరేషన్ కదా ఫాస్ట్‌గా అవుతుంది. టైం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. దాంతో పాటు రిజల్ట్స్ కూడా బాగా ఇస్తుంది. చూసారు కదా! మనం పెయింటింగ్ స్టైల్ అడిగాము. లూజ్ బ్రష్ స్ట్రోక్ స్టైల్‌లోని. ఆ స్టైల్‌లో కూడా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ఇంకో ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను. ఇది సైబర్ పంక్ స్టైల్. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. జస్ట్ దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంకో ఇమేజ్ 9:16 రేషియో అడిగాను. జనరేషన్కి పంపిస్తున్నా. చూసారు కదా! ఇమేజ్ అండ్ సైబర్ పంక్ స్టైల్ ఎలా జనరేట్ అయిందో. ఇలా చూసారు కదా! ఇమేజ్ అండ్ సైబర్ పంక్ స్టైల్ ఎలా జనరేట్ అయిందో. ఇలా మీరు డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ యాడ్ చేసి ఒక థంబ్నెయిల్ ఎలా జనరేట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో అండ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నా ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను సింపుల్గా నా ఫోటో అప్లోడ్ చేసి నా ఫోటో యూస్ చేసి నేను చాట్‌జీపీటీ 2.1 న్యూ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక థంబ్నెయిల్ మీద అడిగాను. చూసారు కదా! ఇది ఎంత బాగా ఇచ్చిందో అది బెస్ట్ క్వాలిటీలోని. మీకు కావాలనుకుంటే ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అది మీకు ఎడిట్స్ అనేవి చేస్తుంది. నాకైతే ఏ చేంజెస్ అవసరం లేదు కాబట్టి నేనేమి ఎంటర్ చేయట్లేదు. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీరు ఇమేజెస్ కాకుండా థంబ్నెయిల్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇంకా లేటెస్ట్ AI టూల్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.